Hello students, English speaking technique. ప్రాణం లేని సబ్జెక్ట్స్తో మునుపు ఐ, హీ, షీ వంటి ప్రాణం ఉన్న సబ్జెక్ట్స్తో కూడినటువంటి వాక్యాలను నేర్చుకున్నాం. ఇక్కడ ప్రాణం లేని సబ్జెక్ట్స్తో ఇంగ్లీష్తో స్టార్ట్ అవుతోంది సెంటెన్స్. గమనించండి, ఇక్కడ వీటిల్లో మాట్లాడబడడం, అక్కడ మాట్లాడడం, ఇక్కడ మాట్లాడబడడం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ వాజ్ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్ బై మీ. నా చేత మాట్లాడబడుతుంది రెగ్యులర్గా, డైలీ. మాట్లాడబడింది ఎస్టర్డే. మాట్లాడబడుతుంది టుమారో. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లకు సంబంధించిన ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్, ఇంగ్లీష్ వాజ్ స్పోకెన్, ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్. మాట్లాడబడుతుంది, అక్కడ మాట్లాడడం, ఇక్కడ మాట్లాడబడడం. నెక్స్ట్, అక్కడ మాట్లాడుతూ, ఇక్కడ మాట్లాడబడుతూ. ఈ స్ట్రక్చర్ ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ స్పోకెన్, English will be being spoken by me, by Rama, by Krishna, by Sita. అలాగా యాడ్ చేయనవచ్చు, వదిలేయనవచ్చు. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్, ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ స్పోకెన్, ఇంగ్లీష్ విల్ బి బీయింగ్ స్పోకెన్. నౌ, దిస్ టైమ్ ఎస్టర్డే, దిస్ టైమ్ టుమారో. ఇండికేటర్స్ మునుపటి వాక్యాలలో ఇండికేటర్సే. ఆ వాక్యాలు పర్ఫెక్ట్గా మీ నోటికి వస్తే వాటిని ఈ ఫామ్లో నేర్చుకునేస్తాం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్, ఇంగ్లీష్ వాజ్ స్పోకెన్, ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్, ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ స్పోకెన్, ఇంగ్లీష్ విల్ బీ బీయింగ్ స్పోకెన్. అదేవిధంగా మాట్లాడేయడం అక్కడ ఉండేది, మాట్లాడేయబడడం ఇక్కడ వస్తుంది. ఇంగ్లీష్ హ్యాస్ బీన్ స్పోకెన్, ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ స్పోకెన్, ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ స్పోకెన్. చూడండి, ఇంగ్లీష్ హ్యాస్ బీన్ స్పోకెన్ జస్ట్ నౌ. ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ స్పోకెన్ బిఫోర్ మై ఫాదర్ స్పోక్. English will have been spoken by the end of this month. Indicators away. Structure మారుతుంది. బ్రతికిన సబ్జెక్టు స్ట్రక్చర్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ అయితే, చచ్చిన సబ్జెక్ట్ ఇంగ్లీష్ యొక్క స్ట్రక్చర్ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ స్పోకెన్. నెక్స్ట్, మాట్లాడేస్తూ. ఇక్కడికి వచ్చేటప్పటికి మాట్లాడేయబడుతూ. చూడండి, ఇంగ్లీష్ హ్యాస్ బీన్ బీయింగ్ స్పోకెన్, ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ బీయింగ్ స్పోకెన్, ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ బీయింగ్ స్పోకెన్. నెక్స్ట్, I am a student at present, I was a student last year, I will be a student next year అనేటటువంటి యాక్షన్ వర్డ్ స్పీక్ లేని వాక్యాలకు ఈ రూపం వర్తించదు. నెక్స్ట్, స్పీక్ ఇంగ్లీష్, డోంట్ స్పీక్ ఇంగ్లీష్ కాస్త ఇక్కడికి వచ్చేటప్పటికి లెట్ ఇంగ్లీష్ బి స్పోకెన్, లెట్ ఇంగ్లీష్ నాట్ బి స్పోకెన్. ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి, ఇంగ్లీష్ మాట్లాడనివ్వకండి. అక్కడ స్పీక్ ఇంగ్లీష్, డోంట్ స్పీక్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్ మాట్లాడండి, మాట్లాడకండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాట్లాడనివ్వండి, ఇంగ్లీష్ మాట్లాడనివ్వకండి లుగా మారిపోతాయి. ఇంతే. ఈ 14 సెంటెన్సెస్ గుర్తుంచుకుంటే ఆ స్పోకెన్ ప్లేస్లో థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనీ వర్బ్ పెట్టి ఎన్ని వాక్యాలైనా మనం అలా మార్చుకుంటూ మాట్లాడుకుంటూ వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్, గ్రామటికలీ స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. ఇకపోతే విల్ ప్లేస్లో కెన్, మే, షుడ్, హ్యావ్ టు వంటి మోడల్ వర్బ్స్ అలా ఉంచడమే. సెక్స్ ఫార్మ్స్ వచ్చేస్తాయి. అదే విల్ ప్లేస్లో మోడల్ వర్బ్స్ యొక్క పాస్ట్ రూపాలను కుడ్, మైట్, హ్యాడ్ టులను ఉంచడమే. ఇంకేం మార్పు లేదు. సిక్స్ ఫార్మ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్ లెఫ్ట్కి తేవడం, WH ప్రశ్న పదాన్ని దానికి జోడించడం. ఫినిష్. బెస్ట్ ఫ్లెక్స్ స్టూడెంట్స్.